భారతదేశంలో పేదరికానికి గల కారణాలు ఇది ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ 3వ లెసన్లో ఉన్నటువంటి టాపిక్. జాతీయ ఆదాయం, పేదరికం, నిరుద్యోగం అనేటువంటి లెసన్లో ఈ పేదరికానికి గల కారణాలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. భారతదేశంలో పేదరికానికి గల కారణాలు ఏంటి? భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. భారతదేశానికి ఉన్నటువంటి లక్షణాలలో పేదరికం అనేది ఒకటి. భారతదేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉంది. మరి భారతదేశంలో పేదరికం అధికంగా ఉండడానికి ఏ అంశాలు ప్రభావితం చేశాయి, ఏ అంశాలు కారణంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఈ కింద పేర్కొన్నటువంటి 12 కారణాలు భారతదేశంలో పేదరికానికి గల కారణాలుగా మనం చెప్పవచ్చు. అవి 1 ఆర్థిక శక్తి కేంద్రీకరణ, 2 సహజ వనరుల అల్ప వినియోగం, 3 అధిక జనాభా ఒత్తిడి, 4 నిరుద్యోగిత, 5 నాసిరకం విద్య, 6 నిత్యావసరాల లభ్యత తక్కువగా ఉండడం, 7 ద్రవ్యోల్బణం, 8 తక్కువ సాంకేతికత, 9 మూలధన కొరత, 10 పంచవర్ష ప్రణాళిక విఫలం చెందడం, 11 సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అభివృద్ధి నమూనా, 12 సాంఘిక కారణాలు. ఈ విధంగా 12 కారణాలను భారతదేశంలో పేదరికానికి గల కారణాలుగా చెప్పడం జరుగుతుంది. ఇందులో మొదటిది ఆర్థిక శక్తి కేంద్రీకరణ. భారతదేశంలో ఆదాయ అసమానతలు అధికంగా ఉండడానికి ఈ ఆర్థిక శక్తి కేంద్రీకరణ అనేది ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉండడమే కాకుండా గ్రామాలు నగరాల మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉంది. అంటే భారతదేశంలో గ్రామాలు వెనుకబడిపోవడం, నగరాలు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఈ గ్రామాలు నగరాల మధ్య అభివృద్ధి విషయంలో వ్యత్యాసం ఉంది. భారతదేశంలో గ్రామాల సంఖ్య ఎక్కువగా ఉంది, నగరాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఈ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రం భారతదేశం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కానీ భారతదేశంలో గ్రామాలు చాలా వెనుకబడి ఉండడం అనేది మనం ప్రధానంగా చూస్తున్నాం. ఆదాయ సంపద అసమానతల వల్ల ఆర్థిక శక్తి కేంద్రీకరణ అనేది జరుగుతుంది. దీనివల్ల ధనికులు మరింత ధనికులుగా, పేదవారు మరింత పేదవారుగా తయారవుతున్నారు. పేద ధనిక అనేటువంటి వ్యత్యాసాలు ఎక్కువ అవుతున్నాయి.
ఆర్థిక అభివృద్ధి ఫలితాలు పేదవారికి సక్రమంగా చేరడం లేదు. ఈ విధంగా ఆర్థిక శక్తి కేంద్రీకరణ మూలంగా సంపద మొత్తం కూడా తక్కువ మంది చేతుల్లో కేంద్రీకృతమైంది. అంటే ధనికుల చేతుల్లో సంపద కేంద్రీకృతమైంది. ఆర్థిక శక్తి మొత్తం ఈ ధనికుల్లో చేతుల్లో కేంద్రీకృతమై అవడం వల్ల ఆర్థికాభివృద్ధి ఫలితాలు కూడా వారికే చెందడం జరుగుతుంది. పేదవారికి ఈ ఆర్థికాభివృద్ధి ఫలితాలు అనేవి సక్రమంగా చేరడం లేదు. దీనివల్ల భారతదేశంలో పేదవారి సంఖ్య పెరిగిపోతుంది. అంటే భారతదేశంలో పేదరికం పెరగడానికి ఆర్థిక శక్తి కేంద్రీకరణ అనేది ఎక్కువగా దోహదం చేస్తుంది. ఇక రెండవ అంశం చూసినట్లయితే సహజ వనరుల అల్ప వినియోగం. భారతదేశంలో సహజ వనరులు సంపూర్ణంగా సమర్థవంతంగా లాభదాయకంగా వినియోగించుకున్నప్పుడే జాతీయ ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. అంటే భారతదేశంలో సహజ వనరులు అధికంగా ఉన్నప్పటికీ ఈ ఉన్నటువంటి సహజ వనరులను చాలా తక్కువ సంఖ్యలో ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే అల్ప వినియోగం జరుగుతుంది. భారతదేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాలి అంటే సహజ వనరులను పుష్కలంగా ఉపయోగించుకోబడాలి. సహజ వనరులు పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలను అందిస్తాయి కాబట్టి సాధ్యమైనన్ని సహజ వనరులను వెలికి తీయగలిగినట్లయితే భారతదేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి భారతదేశంలో సహజ వనరులు సంపూర్ణంగా సమర్థవంతంగా వినియోగించబడాలి అంటే దానికి కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావాలి. ఈ సాంకేతిక పరిజ్ఞానం అధిక వ్యయంతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి భారతదేశంలో మూలధనం కొరతగా ఉంటుంది. కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేటువంటి సామర్థ్యం మన దేశానికి లేదు కాబట్టి సహజ వనరులు సంపూర్ణంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవడం లేదనేది ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాలి. భారతదేశంలో నదుల నీరు అటవీ సంపద ఖనిజ సంపదలు సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం వల్లనే 63 సంవత్సరాల ప్రణాళిక కాలం పూర్తయినప్పటికీ కూడా ఇంకా 19.3% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. అంటే ఇంకా పేదరికపు స్థాయి చాలా అధికంగా ఉంది. మరి భారతదేశంలో పేదరికం నిర్మూలించబడాలి అంటే ఈ సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఒకసారి మనం అభివృద్ధి చెందిన దేశాలు తీసుకున్నట్లయితే ఈ అభివృద్ధి చెందిన దేశాలలో సహజ వనరులు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని సంపూర్ణంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికం అనేది కనపడదు. కానీ మన దేశంలో సహజ వనరులు అధికంగా ఉన్నప్పటికీ ఈ ఉన్నటువంటి వనరులను సంపూర్ణంగా సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన జీవించడం అనేది ప్రధానంగా చూస్తూ ఉన్నాము. ఈ విధంగా సహజ వనరుల అల్ప వినియోగం కూడా భారతదేశంలో పేదరికానికి కారణంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక మూడో విషయం చూసినట్లయితే అధిక జనాభా ఒత్తిడి. మనం ఇంతకుముందు రెండవ లెసన్లో చెప్పాం. భారతదేశంలో అధిక జనాభా గల కారణాల్లో చెప్పాం. భారతదేశం ప్రపంచంలో జనాభాను కలిగి ఉండడంలో రెండవ స్థానంలో ఉంది. అంటే చైనా తర్వాత భారతదేశంలో జనాభా అధికంగా ఉంది. భారతదేశంలో జనాభా అధికంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే జననాల సంఖ్య పెరగడం, మరణాల సంఖ్య తగ్గడం. ఈ విధంగా భారతదేశంలో జనాభా పెరుగుదలలో చూసినట్లయితే జనాభా పరిణామ సిద్ధాంతం రెండవ దశలో ఉన్నాము. ఈ రెండవ దశలో జననాల రేటు అధికంగా ఉంటుంది, కానీ మరణాల రేటు తగ్గుతుంది.
దీనివల్ల జనాభా విస్ఫోటనం అనేది జరుగుతుంది. భారతదేశంలో 1951 నుంచి 2001 సంవత్సరం వరకు జనాభా సరాసరి వృద్ధి రేటు 2.1% ఉంది. పేదరికం అనే సమస్యలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్న జనాభాకు కావలసినటువంటి ఆహారం, గృహాలు, వైద్యం, విద్య మొదలైన కనీస సౌకర్యాలను కల్పించవలసిన అవసరం ఉంది. ఈ పెరుగుతున్న జనాభాకు కావలసినటువంటి ఈ కనీస సౌకర్యాలను కల్పించినప్పుడు మాత్రమే ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి అవకాశం ఉంటుంది. జీవన ప్రమాణ స్థాయి పెరిగితే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సౌకర్యాలన్నీ కల్పించేటువంటి స్థితిలో భారతదేశం లేదు. దానికి గల కారణం ఏంటిదంటే ఈ సౌకర్యాలన్నీ అందించడానికి కావాల్సినటువంటి మూలధనం కొరత అనేది భారతదేశానికి ఉన్నది. కాబట్టి భారతదేశంలో జీవన ప్రమాణ స్థాయి అనేది చాలా తక్కువగా ఉంది. శ్రామికుల సప్లై అధికమై దేశంలో నిరుద్యోగం, పేదరికం అనే సమస్యలు పెరుగుతున్నాయి. అంటే జనాభా అంటే ఏంటిది? జనాభా పెరిగితే శ్రామికుల సంఖ్య కూడా పెరుగుతుంది. శ్రామికుల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్గా సప్లై అధికం అవుతుంది. సప్లై అధికంగా ఉన్నప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది. శ్రామికులకు ఉన్నటువంటి డిమాండ్ తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగాన్ని మనం తీసుకున్నట్లయితే దానికి సుమారుగా 10 మంది పోటీ పడుతూ ఉంటారు. అంటే ఒక్క ఉద్యోగానికి 10 మంది పోటీ పడడం అంటే ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, కానీ అది కావాలని కోరుకున్నటువంటి శ్రామికుల సంఖ్య అధికంగా ఉంది. దీనివల్ల శ్రామికులలో డిమాండు పడిపోతుంది. ఈ డిమాండ్ పడిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తక్కువ వేతనానికి పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. శ్రామికులు చాలా తక్కువ వేతనాలకు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా శ్రామికుల సప్లై అధికం అవడం వల్ల భారతదేశంలో నిరుద్యోగం అనేది పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి కాబట్టి నిరుద్యోగం పెరుగుతుంది. భారతదేశంలో జనాభా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగవు కాబట్టి ఈ నిరుద్యోగం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే నిరుద్యోగం పెరుగుతుందో ఆటోమేటిక్గా పేదరికం అనేది కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా శ్రామికుల సప్లై అనేది ఎక్కువ అవడం వల్ల నిరుద్యోగం, పేదరికం అనే సమస్యలు పెరుగుతున్నాయి. ఇక 4వ అంశం చూసినట్లయితే నిరుద్యోగిత. మనం ఇంతకుముందే చెప్పాం, దేశంలోని మొత్తం శ్రామిక శక్తికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి సరిపడేటువంటి మూలధనం భారతదేశంలో లేకపోవడం వల్ల పరిశ్రమలను విస్తరించలేకపోవడం జరుగుతుంది. పరిశ్రమలు భారతదేశంలో విస్తరించాలి అంటే దానికి చాలా పెట్టుబడి కావాలి, చాలా మూలధనం కావాలి. కానీ భారతదేశంలో మూలధన కొరత అనేది ఉన్నది కాబట్టి పరిశ్రమలు విస్తరించకపోవడం అనేది జరుగుతుంది. ఈ పరిశ్రమలు ఎక్కువగా విస్తరణ జరగకపోవడం వల్ల ఉన్నటువంటి శ్రామికులకు ఉపాధి అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి ఉండదు. తద్వారా నిరుద్యోగిత అనేది తాండవిస్తుంది. ఈ నిరుద్యోగిత పెరగడం వల్ల పేదరికం అనేది పెరుగుతుంది. నిరుద్యోగిత పెరిగితే పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగిత తగ్గితే పేదరికం తగ్గుతుంది. అంటే ఇక్కడ నిరుద్యోగితకు పేదరికానికి ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉంది. భారతదేశంలో పేదరికాన్ని తగ్గించాలి అంటే నిరుద్యోగితను నిర్మూలించాలి. ఈ నిరుద్యోగుల సంఖ్య పెరగడం వల్ల పేదరికం తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ విధంగా పేదరికం పెరగడానికి నిరుద్యోగిత అనేది ప్రధానంగా కారణంగా మనం ఇక్కడ చెప్పడం. ఇక 5వ విషయం చూసినట్లయితే నాసిరకం విద్య. భారతదేశంలో పేద ప్రజలు తక్కువ విద్యను అభ్యసించడం వల్ల దేశంలో పేదరికం పెరుగుతుంది. అంటే ఇక్కడ తక్కువ విద్య అంటే ఏంటిది? అంటే భారతదేశంలో పేద ప్రజలు అభ్యసించేటువంటి విద్య నాణ్యమైనటువంటి విద్య కాదు.
చాలా తక్కువ విద్యను మాత్రమే అభ్యసించడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఉన్నత విద్యావంతులు కాకపోవడం, ప్రాథమిక స్థాయి విద్య వరకు అభ్యసించడం, ఈ విధంగా కొన్ని కారణాల వల్ల నాసిరకం విద్య అనేది ఏర్పడుతుంది. పేద ప్రజల్లో సాపేక్షిక ఆదాయం తక్కువగా ఉండడానికి ఈ విద్యాపరమైన వ్యత్యాసాలే ప్రధానంగా కారణంగా ఉంటాయి. పేద ప్రజలు తమ పిల్లలను ఉన్నత విద్యలు చదివించలేకపోతున్నారు. కారణం ఏంటిది అంటే ఈ ఉన్నత విద్య చదివించడానికి కావలసినటువంటి ఆదాయం వారి దగ్గర లేదు కాబట్టి, వారు పేదవారిగా ఉన్నారు కాబట్టి వారికి ఆదాయ వనరులు తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి తమ పిల్లలను ఏదో ఒక పనిలో పెట్టినట్లయితే తమకు ఆదాయం వస్తుందనేటువంటి భావంతో కలిగి ఉంటారు. కాబట్టి ఈ పేద తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రాథమిక విద్య ఉన్నత విద్య అనే దాంట్లో చూసినట్లయితే ప్రాథమిక విద్య వరకే చదివించడం అనేది జరుగుతుంది. అంటే ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కావలసినటువంటి ఆదాయ వనరులు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ఇక్కడ నాసిరక విద్యను అభ్యసించడం వల్ల పేద ప్రజల్లో ఈ నాసిరక విద్య కారణంగా విద్యాపరమైనటువంటి వ్యత్యాసాల వల్ల వారి యొక్క వేతనాలలో కూడా వ్యత్యాసాలు ఉంటాయి. ధనికులు తమ పిల్లలను ఉన్నత విద్యను అందిస్తారు కాబట్టి వారు తీసుకునేటువంటి వేతనాలకు పేదవారి పిల్లలు తక్కువ రకం విద్యను అభ్యసిస్తారు కాబట్టి వీరు తీసుకునేటువంటి వేతనాలకు మధ్య వ్యత్యాసం అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే ఇక్కడ విద్యాపరమైన వ్యత్యాసాల వల్ల వేతనాలలో వ్యత్యాసాలు ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా నాసిరకం విద్య అనేది ఒక రకంగా పేదరికానికి కారణంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక 6వ అంశం చూసినట్లయితే నిత్యావసరాల లభ్యత తక్కువగా ఉండడం. భారతదేశంలో నిత్యావసర వస్తువుల లభ్యత తక్కువగా ఉండడం వల్ల ఇది పేదరికానికి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పడం జరుగుతుంది. అంటే నిత్యావసర వినియోగ వస్తువుల కొరత అనేది సరైన పంపిణీ విధానం లేనందువల్ల పేద ప్రజల జీవన ప్రమాణం తక్కువగా ఉంటుంది. పేద ప్రజలలో జీవన ప్రమాణ స్థాయి పెరగాలి అంటే నిత్యావసరాల వినియోగ వస్తువుల యొక్క లభ్యత అనేది పెరగాలి. వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు లభించినప్పుడు మాత్రమే జీవన ప్రమాణ స్థాయి పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని ఈ నిత్యావసర వస్తువులు నిర్ణయించడం జరుగుతుంది. వారికి ఈ నిత్యావసర వస్తువులు సరిగా లభ్యం కానందున వారు మరింత పేదవారిగా తయారవడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం. ఎగువన ఉండేటువంటి ధనికుల అదేవిధంగా అట్టడుగున ఉండే పేదవారి వినియోగ స్థాయిలో వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎగువన ఉండేటువంటి ధనికులు వినియోగ స్థాయి అనేది ఎక్కువ ఉంటుంది. వారికి ఆదాయం అధికంగా ఉంటుంది కాబట్టి వినియోగ స్థాయి కూడా ఎక్కువ ఉంటుంది. కానీ అట్టడుగున ఉండేటువంటి పేదవారి వినియోగ స్థాయి అనేది చాలా తక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటిది అంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆదాయ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నిత్యావసర వినియోగ వస్తువులను వాళ్ళు కొనుగోలు చేసేటువంటి సామర్థ్యం కూడా వాళ్ళకి తక్కువగా ఉంటుంది. ఈ విధంగా భారతదేశంలో నిత్యావసరాల లభ్యత తక్కువగా ఉండడం మూలంగా భారతదేశంలో పేదరికం పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక 7వ విషయాన్ని చూసినట్లయితే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే ఏంటిది? ధరల నిరంతర పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటాం. అంటే ధరల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ నిరంతర ధరల పెరుగుదల కూడా పేదరికానికి మరో కారణంగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే ద్రవ్యోల్బణం కూడా పేదరికానికి కారణంగా చెప్పవచ్చు. అయితే ద్రవ్యోల్బణానికి పేదరికానికి ఏంటి కారణం, ఏంటి సంబంధం అని చూసినప్పుడు ధరలు పెరగడం వల్ల ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఈ ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఫలితంగా దిగువ సమాజంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలు మరింత పేదవారు కావడానికి దారితీస్తుంది. ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గడం వల్ల వారి దగ్గర ఉన్నటువంటి ఆదాయం వారు కొనుగోలు చేయడానికి సరిపోదు కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఆదాయం మొత్తాన్ని కూడా వారికి కావాల్సినటువంటి వస్తువులపై వెచ్చించినందువల్ల వారు మరింత పేదవారిగా మారడానికి దారితీస్తుంది. అందువల్ల ఈ ద్రవ్యోల్బణం వల్ల దేశంలో పేదరికం అనేది మరింతగా పెరుగుతుందని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
ధరలు పెరిగినట్లయితే ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఈ ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి తగ్గడం మూలంగా పేద ప్రజల యొక్క ఆదాయ స్థాయి తగ్గుతుంది. ఈ ఆదాయ స్థాయి తగ్గడం వల్ల పేదరికం అనేది పెరుగుతుంది. ఈ విధంగా ద్రవ్యోల్బణం అనేది భారతదేశంలో పేదరికం పెరగడానికి ఒక కారణంగా మనం చెప్పడం జరుగుతుంది. ఇక 8వ విషయం చూసినట్లయితే తక్కువ సాంకేతికత. భారతదేశంలో పేదరికానికి తక్కువ సాంకేతికత అనేది కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో పేదరికానికి తక్కువ స్థాయి సాంకేతికత కూడా కారణం అవుతుందని చెప్పడం జరుగుతుంది. తక్కువ సాంకేతికత ఫలితంగా తలసరి ఉత్పాదకత తక్కువ స్థాయిలో ఉంటుంది. పర్యవసనంగా మూలధన ఉత్పాదకత తక్కువ స్థాయిలో ఉండి తక్కువ ఫలితాలు రావడం వల్ల మన దేశంలో మూలధన సంచయనం తక్కువగా ఉంది. ఇక 9వ విషయం చూసినట్లయితే తక్కువ ఉత్పాదకత వల్ల తక్కువ పొదుపు, తక్కువ పెట్టుబడి, తక్కువ మూలధన సంచయనం దారితీస్తుంది. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా తక్కువ సాంకేతికత వల్ల తక్కువ ఉత్పాదకత ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. అంటే ఉత్పాదకత అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ విధంగా తక్కువగా ఉత్పాదకత ఉండడం వల్ల ఆదాయం తగ్గుతుంది, కాబట్టి పొదుపు కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే పొదుపు తగ్గుతుందో పెట్టుబడి తగ్గుతుంది. పెట్టుబడి తగ్గడం మూలంగా మూలధన సంచయనం కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఒకదానికొకటి దారి తీయడం అనేది జరుగుతుంది. వాస్తవానికి ఆర్థికాభివృద్ధికి కావలసిన దానికంటే మూలధన సంచయనం చాలా తక్కువ ఉంది మన దేశంలో. మన దేశంలో ఆర్థికాభివృద్ధి జరగాలి అంటే మూలధనం చాలా అవసరం. కానీ మన దేశంలో మూలధనం ఈ ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన దానికంటే చాలా తక్కువ మూలధన సంచయనం అనేది ఉంటుంది. ఈ మూలధన సంచయనం తక్కువగా ఉండడం మూలంగా భారతదేశంలో పేదరికం అనేది పెరుగుతుంది. మరి భారతదేశంలో పేదరికం తగ్గాలి అంటే మూలధనం అనేది పెరగాలి. భారతదేశంలో పారిశ్రామికీకరణ జరగాలన్నా, ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, ఇంకా భారతదేశంలో ఇతరత్ర అవస్థాపన సౌకర్యాలు కల్పించాలన్నా, ఇక అన్ని రకాలైనటువంటి ఆర్థిక అభివృద్ధి కార్యకలాపాలన్నిటికీ కూడా మూలధనమే ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఈ మూలధనం తక్కువగా ఉండడం మూలంగా భారతదేశంలో పేదరికం అనేది పెరిగిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక 10వ అంశం చూసినట్లయితే పేదరికానికి గల కారణాల్లో 10వ అంశం పంచవర్ష ప్రణాళిక విఫలం చెందడం. దేశంలో ప్రజలందరికీ కనీస జీవన స్థాయిని కల్పించడం పంచవర్ష ప్రణాళికల యొక్క ముఖ్య లక్షణం. అంటే పంచవర్ష ప్రణాళికలు దేనికోసం ప్రారంభించారు? దేశంలో ప్రజలందరి యొక్క కనీస జీవన స్థాయిని పెంచడం కోసం పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి యొక్క ముఖ్య లక్ష్యమే అది. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గరీబీ హఠావో అనే నినాదం ద్వారా పేదరిక నిర్మూలనకు ఎన్నో చర్యలు తీసుకుంది. కానీ పంచవర్ష ప్రణాళికల కాలంలో సాధించినటువంటి వృద్ధి రేటు పేదరికాన్ని సమూలంగా నిర్మూలించలేకపోయింది. అంటే భారతదేశంలో స్వాతంత్రం ఏర్పడిన తర్వాత అనేక పంచవర్ష ప్రణాళికలు అమలైనప్పటికి కూడా, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికి కూడా
భారతదేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. భారతదేశంలో సాధించినటువంటి వృద్ధి రేటు అనేది చాలా తక్కువ. ఈ తక్కువ వృద్ధి రేటు పేదరికాన్ని నిర్మూలించడానికి సహకరించలేకపోవడం అనేది జరిగింది. ఈ విధంగా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు విఫలం చెందడం మూలంగా భారతదేశంలో పేదరికం పెరిగిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. ఇక 11వ విషయం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, అభివృద్ధి నమూనా. ప్రజలు అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధాన వనరుగా ఉన్నటువంటి వ్యవసాయం కానీ, వ్యవసాయ అభివృద్ధి పరిశ్రమల్లో ప్రాధాన్యత లేకపోవడం వల్ల మూలధన సాంద్రత అభివృద్ధి పెరగడం వల్ల ఈ అభివృద్ధి నమూనా పేదరికాన్ని, నిరుద్యోగితను పెంచింది. భారతదేశంలో ప్రవేశపెట్టబడినటువంటి ఈ ఎల్పిజి నమూనా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, అభివృద్ధి నమూనా భారతదేశంలో ఆదాయ సంపదల వ్యత్యాసాలు పెరగడానికి దారితీస్తుంది. పేదవారు మరింత పేదవారుగా మారడానికి, ధనికులు మరింత ధనికులుగా మారడానికి దారితీయడం జరిగింది. ఒక రకంగా ఈ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ మూలంగా ఆర్థిక శక్తి కేంద్రీకరణ కూడా జరిగింది. కొద్దిమంది చేతుల్లో సంపద కేంద్రీకృతం అవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ ఎల్పిజి నమూనా మూలంగా భారతదేశంలో పేదరికం, నిరుద్యోగిత అనేవి పెరిగాయి. ఇక 12వ కారణం చూసినట్లయితే సాంఘిక కారణాలు. భారతదేశంలో సాంఘిక, సాంస్కృతిక కారణాల వల్ల ప్రజలు పేదరిక విషవలయంలో చిక్కుకొని జీవిస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ సాంఘిక, సాంస్కృతిక కారణాలు అనేవి పేదరికాన్ని మరింత పెంచాయి. నిరక్షరాస్యత, అమాయకత్వం, మత కుల సంబంధిత ఆచారాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మొదలైన వాటన్నిటి వల్ల ఆధునిక సాంకేతికతను చేపట్టకపోవడం వల్ల గమనశీలత తగ్గి ప్రజల ఆదాయాలు పెరగలేదు. అందువల్ల ప్రజలు పేదరికంలో ఉన్నారు. అంటే భారతదేశంలో పేదరికం పెరగడానికి నిరక్షరాస్యత, అమాయకత్వం, మత కుల సంబంధితమైనటువంటి ఆచారాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మొదలైన అనేక అంశాలు ప్రభావితంగా కారణంగా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో ఆధునిక సాంకేతికతను చేపట్టడానికి ఇవన్నీ కూడా ప్రధాన అవరోధంగా ఏర్పడడం అనేది జరిగింది. ఆధునిక సాంకేతికతను చేపట్టకపోవడం మూలంగా ప్రజలలో గమనశీలత తగ్గింది, శ్రామికుల యొక్క గమనశీలత తగ్గింది. ఎప్పుడైతే శ్రామికులలో గమనశీలత తగ్గుతుందో వారి యొక్క ఆదాయాలు పెరగడం అనేది జరగటం లేదు. అందువల్ల ప్రజలు పేదరికంలో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పేదరికం పెరగడానికి ఈ 12 కారణాలను ప్రధానంగా మనం చెప్పడం జరుగుతుంది.